హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఏమియో మీకు చెప్పిన ఇందాక బండి చాలా బాగుంది. కొత్త టైర్లు ఉన్నాయి. సేమ్ మనకు డిఏజీ ఆటోమేటిక్ మంచి ఫీచర్స్ ఉంటాయి. ఏమియో డ్రైవింగ్ కూడా మీకు మళ్ళొకసారి చేసి చూపిస్తా. మీకు తోలేటప్పుడు యాస్ట్ రాదండి. మీకు బ్రీజాలు గీజాలు నడిపించారు కదా, జర్మన్ కంపెనీలా అద్దం ఆటో మొత్తంగానే ఎక్కుతుంది. జర్మన్ కంపెనీలా సేమ్ టెంపరేచర్ ఆటో క్లైమేట్ ఉంటుంది. సేమ్ మనకు ఫోన్ ఛార్జింగ్ కనెక్ట్ అయితే A to Z కనెక్ట్ అవుతుంది. వైపర్ మిగతా అంతా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఈ డిఏజీ మోడు P నుంచి రివర్స్ కెమెరా కూడా తోపు వస్తుంది. క్వాలిటీ చూడండి, ఒరిజినల్ చూసినా ఇంత అందంగా రాదు. న్యూట్రల్ అక్కడ న్యూట్రల్ అని వస్తుంది. సేమ్ డ్రైవ్ మోడ్ పెట్టి బ్రేక్ తీసి తొక్కితే అసలు నీకు ఏ గేర్లో పోతుంది, ఎందుకు పోతుందో అర్థం కాకుండా హై స్పీడ్ వెళ్ళిపోతుంది అండి. ఓకే, బెల్ట్ పెట్టుకుంటున్నా. సేమ్ థర్డ్ గేర్ పడ్డదండి. ఆర్పిఎం మీటర్ చూడండి, మెయిన్ ఆర్పిఎం ఒరుడు లేదు. సేమ్ 1800కే ఇదే 1800 చూడండి నా ఏల్కాడ 1800కే. మళ్ళా బస్ 4వ గేరు 1800కే 60 స్పీడు. 2000 ఆర్పిఎం దాటట్లేదు. వాట్ ఈస్ ద డ్రైవింగ్? 2000 ఆర్పిఎం దాటకుండా దానికి అది నడుపుకుంటుంది. క్లచ్ లేదు, బ్రేక్ లేదు, గేర్ లేదు. చూడండి ఎన్నో గేర్ పడ్డది, డైరెక్ట్ 7వ గేర్ పడ్డది. 1000 ఆర్పిఎం అంటే మైలేజ్ మినిమం 27-29 వస్తుందండి. మెయిన్ ఇదొకటి ఏమియో ఉంది. మొన్న ఒకటి అమ్మినాం, సార్ వాళ్ళకి ఇచ్చినాం హైదరాబాద్కి. చూడండి మనం కార్ల డీజిల్ ఎంత పోతుంది, ఇప్పుడు టైం ఎంత అవుతుంది, దీని పరిస్థితి ఏంటనేది కూడా మొత్తం టోటల్గా మనకు ఉంటుంది. సేమ్ 2000 ఆర్పిఎం మీరు బ్రీజా కానీ గీజా కానీ ఏ బండి కొనుక్కున్నా కూడా అడ్డగోలు ప్రైస్ ఉంటుంది. సప్పుడు రాదు. ఇలా కూర్చుంటే నడుము నొయ్యేది. ఇలా కూర్చుంటే నీకు తోలినట్టు ఫీలింగ్ రాదు. బండి ఒక్కటే గుర్తు ఉంటుంది నీకు. అసలు మినిమం కూడా నువ్వు గుర్తెరగవు కారు పోతుంది అన్నట్టుగా. అది ఫ్రెండ్స్, ఇది మనం గజ్జల్ ప్రజ్ఞాపూర్ మధ్యలో ఉన్నాం. అద్భుతమైన రోడ్డు ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ట్రిప్ ఏ 1826 కిలోమీటర్లు ఉంది. చూడండి లోకల్ సెలోరియో, మన దగ్గర సెలోరియో కూడా డీజిల్ బండి ఉంది. కొద్దిగా నేను స్లో చేసిన, మళ్ళీ ఆర్పిఎం స్లో 6వ గేర్ పడ్డది. ఇక్కడ పైన గేర్ దిగింది 07 గేరు. ఓకే, నేను మళ్ళీ కాలు మెల్లగా దొక్కితే ఏం పని లేదు, బండి ఇచ్చిపెట్టినామంటే ఒక్కటే పోతుంది. సో డిఎస్జి ప్రీమియం కార్ ట్రై చేయమనేది నా ఆలోచన. డ్రైవింగ్ చేసి చూడండి. వట్టిగా మేము రేపు మళ్ళీ హైదరాబాద్ పోతాం. వట్టిగా మా కార్ల కొసేపు రారి, కొసేపు నడుపురి కారు. అరే ఏంద్రా బై కార్ అంటే ఏందనేది తెలుస్తుంది మీకు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఆలోచన చేయండి. సేమ్ మనకు 2000 ఆర్పిఎం కాలేదు. స్పీడ్ చూసుకోండి, హారన్ చూసుకోరు. ఈ హారన్కే కార్ కొనాలి. డీసీఎం వస్తుంది, ఈ హారన్కే కార్ కొనాలి. లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. తెలుగు సమరం కాదు, అట్లుంటది కార్లు. ఈ జర్మన్ కారు స్కోడా కూడా సేమ్ ఉంటుందండి, పేరే చేంజ్. వెంటో ఇంజన్ 1.5. వెంటోలు చాలా తక్కువ మంది కొనుక్కుంటారు. బగ్గా చదువుకున్నాడు, డాక్టరో యాక్టరో, కొద్దిగా పైసలున్నాయి, పలుకుబడి ఉంది, చదువుకున్నాడు, మెట్రో సిటీలలో ఉంటాడు. 2016 కంటే ముందు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు 0, ఆంధ్ర గ్రామీణ ప్రాంతాలు 0 అంటే 19 కిడ్స్ అంటారు. అంటే 1880 నుంచి 2000 కంటే ముందు పుట్టిన వాళ్ళంతా బానిసలు. అంటే ఎట్లా అంటే ఏ పని చేయడానికి ధైర్యం చెయ్యరు, అప్పు చేయడానికి ధైర్యం చెయ్యరు, బెట్టింగ్ యాప్ ఆడడానికి ధైర్యం చేయడు, ఉన్నది మునుగటానికి. సో వాళ్ళు ఈ కారు కొనేదానికి భయపడ్డారు. 2000 పుట్టినోడికి 15 ఏళ్ళు, 95లో పుట్టినోడికి 20 ఏళ్ళు. అప్పటికప్పుడే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి లైఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ఆచితూచి అవ్వయ్య చెప్పింది వినటోళ్ళు. అప్పుడు ఇప్పటి లెక్క అవ్వయ్య సంపాదించింది తినటోళ్ళు కాదు, అవ్వయ్య చెప్పింది వినటోళ్ళు కాబట్టి వాళ్ళు మారుతి, పైస తక్కువ మారుతి, మధ్యకాలలో ఓడు, పెళ్లిళ్లకు వ్యాన్లు పెట్టుకున్నాడు, కిరాయిలు అంటే మందిని జారగొట్టడానికి. ఇప్పుడు ఈ 2000 పైన కారు నత్తి చూపించుకుంటుంది. మళ్ళీ అవ్వేమంటది ఇంట్లో ఆడిది, నా కొడుకు నీ కొడుకు కాకుండా మంది పుట్టినా కానీ వీడు పైసలు ఖర్చు పెట్టుంటే తగ్గించుకోవాలి అనేది చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు. ఫోన్ కాల్ చంపుకుంటానే అనే ధైర్యం రాత్రి లేదు పగులు లేదండి, ఫోన్ చంపించి పెడతానే. విశాఖపట్నంలో డెల్టా ఉందండి ఒక డీలర్ దగ్గర. ఆయన ఫోన్ చేసిండు, రండన్న వైజాగ్ వీడియోలు తీస్తురు, మొత్తం పైసలు నేను పెడతా, 10,000 రూపాయలు ఇస్తా, కారు మీ కార్లో రండి, మొత్తం డీజిల్ కొట్టిస్తా, లేదంటే కారు పంపిస్తా. మా 10 కార్లు ఉన్నాయి. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల గురించి
ఎత్తు వంపుల రోడ్ల గురించి చెప్పి ఈ కారు గింత మైలేజ్, ఇక్కడ పెట్రోల్ డీజిల్ మైలేజ్ గిట్లుంటుంది, ఏ ప్లాంట్లు గివి కథ గిది అని చెప్పి పోండన్న. ప్యాకేజ్ ఇస్తాం 10-20 వేలు అంటున్నారు. కానీ డబ్బు అనేది ముఖ్యమే కాదు, అటువైపు చూడము. కాకపోతే నాకు ప్రేమ ఉంది, మన సత్యనారాయణ స్వామి అన్నవరం దర్శనం చేసుకోవాలి. నాకు ప్రేమ ఉంది. గోకవరం అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో ఆడవాళ్ళందరూ అందగత్తలే. అంటే టిక్ టాక్లలో ఉండే స్టార్ గర్ల్స్ మొత్తం, గర్ల్స్ అంటే 45 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఫిల్టర్లు పెట్టి గర్ల్స్ అవుతారు అన్నట్టు. అక్కడ మీరు చూడండి, చాలామంది పేర్లు చెప్తే గలీజ్ ఉంటుంది. ఆ గోకవరం దాటిన తర్వాత కూడా మంచి అమ్మవారి టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడు. ఈ రంపచోడవరం మారేడుమిల్లిలో కూడా ఒకరోజు నైట్ అంతా రెండు రాత్రులు మంచిగా విజిట్ చేస్తా. అంతే తప్ప ఆడికి వచ్చినందుకు డబ్బులు ఏం తీసుకోరన్నా, మీ కార్ పెడతా. డెల్టా 3 లక్షలు అడగమన్నా కస్టమర్ని, 4.5 లక్షలు చెప్తుండేట. అమ్మేటోళ్ళు 1.5 లక్ష జీతం వచ్చేటోళ్ళు పైసలు అయితే మీది వంగ పట్టుకొని పోరు. కారు కొని కొన్ని రోజులు వాడుకొని ఇంకొనికి ఇచ్చిన నడుస్తుంది. అంటే నిన్న ఒక పత్రికలు చదివిన, అట్లా పైసలు ఎవరు కట్టుకొని పోరు. కాబట్టి నడుముకు కట్టుకున్న దారం ఉంటుంది కదా, దారం మొలదారం అంటారు, మొలతాడు అంటారు, జంజనం అంటారు. బ్రాహ్మణులు వైశ్యులు కట్టుకుంటారు. జంజనం కడిగేసి అన్ని కడిగేసి అట్టి శరీరం ముద్దని అలా వారేసి మట్టి కొడుతారు. సో ఎవరికైనా వీలైన కాడికి మంచి చేసే ప్రయత్నం తప్ప దానిలో పైసలు వస్తానే అంటే కొద్దిగా ఖర్చే పెట్టాలి. 50 కోట్లు 100 కోట్లు పెడితే మళ్ళీ ఆగం అవుతుంది బతుకు. అది ఫ్రెండ్స్, ఈ డీజే అంటే ఇది ఎందుకు వస్తుందంటే 90లో పుట్టినోడు 2000 పుట్టినోడు కంటే ముందు వాళ్ళు భయపడతారు, అయ్యో ఎట్లా బతుకుతాం రేపటికల్లా అని. ఈ 2000 తర్వాత పుట్టినోడు ఎంది బతికేది, ఎల్లకాలం బతుకుతామా? ఎండ్ ఆఫ్ ద డే అంటే తెలంగాణలో డిపార్ట్మెంట్లో కొన్నిటికి కేసీఆర్ సారు హైపులు చెప్పిండు. హైప్ అంటే స్టేట్ గవర్నమెంట్లకు ప్రతి 5 ఏళ్లకు పిఆర్సి అనేది ఒకటి సడన్గా జీతం వేస్తారు, వాళ్ళ ఇష్టం ఉన్నంత. ఆంధ్రాలో కూడా అంతే, అంటే తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్లో 10 yearsకి ఒకసారి వేస్తారు. ఇప్పుడు 10 yearsకి ఒకసారి పెంచేది స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది కాబట్టి 8th పే కమిషన్ అంటారు. వీళ్ళది కూడా ఇప్పుడు 21లో గౌరవులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 21 నుంచి వచ్చేది ఆయన గవర్నమెంట్ అయిపోతే కూడా ఎంప్లాయీస్కి జీతాలు పెంచలేదు. 2018లో పెంచాల్సిన జీతాన్ని 21లో అనౌన్స్ చేసిండు పిఆర్సీ. పెంచి ఏం చేసిండంటే వాటిని మీకు రిటైర్డ్ అయినాక ఏరియర్స్ ఇస్తారండి. ఎవరికైనా జీతం పెరిగిందంటే ఏ నెల సుంది పెరగాలనో ఆ నెల సుంది ఏరియర్స్ ఇస్తారు. ఉద్యోగాలు అందుకే కొడతారు. రైతులకు గట్ల ఉద్యోగాలు ఏముండయి. బోర్ పోయిందంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, బోర్ లేసుడే అంతే, సత్యనాశనం అవుడే. చూడండి, గేరు ఆర్పిఎం మీటర్, ఇదే ఎక్సలేటర్ మెయిన్ మనం కారు దూరేటప్పుడు. దయచేసి మీరు కారు ఈ 2 కంటే కిందికి ఆర్పిఎం నడపలేరు, ఎంత పెద్ద తోపు మొగోడైనా. ఇప్పుడు మా కరీంనగర్లో సాగర్ రావు అనుకో, కోటీశ్వరుడు, జ్యోతిష్మతి కాలేజీ నడుపుతున్నాడు. 100 మంది అమ్మాయిలను అబ్బాయిలను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన కారు నడిపినా, ఆయన డ్రైవర్లు ఎవడున్నా కూడా 2 దాటుతారు. ఎంత లగ్జరీ కారు. రమేష్ రెడ్డి సారు శ్రీ చైతన్య ఆయన కుద్దు నడిపిన, చెల్మడానందరావు ఆయన కుద్దు నడిపిన 2000 దాటుతారు. ఆయనది ఆటోమేటిక్ పెద్ద బండి. ప్రతిమ మెడికల్ కాలేజ్ ఓనర్, ఆయన పేరు మన వినోద్ కుమార్ అన్న, బోయినపల్లి వినోద్ అన్న తమ్ముడు శ్రీనివాసరావు, ఆయనది టొయోటో ల్యాండ్ క్రూజర్, అది కూడా ఆటోమేటిక్. అంటే వాళ్ళు కూడా ఆర్పిఎం 2000 దాటుతారు ఈ రోడ్లల్లో. అదే వోక్స్ వ్యాగన్ ఏమియో టాప్ నెంబర్ 1 కోటీశ్వర్లు అందరూ కూడా, అంటే ఇప్పుడు బండి సంజయ్ అని అనుకో, రూలింగ్ నుండి కాబట్టి ఫార్చునర్ అది 3000 ఆర్పిఎం మీనే పోతుంది. ఇప్పుడు కమలాకర్ అన్న రాజు మంచోడు, ఆయన కూడా 3000 ఆర్పిఎం మీనే పోతుంది. సో ఆర్పిఎం అనేది అంటే స్పీడ్ నడిపే వాళ్ళు, వాహనం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో మీరు ఖచ్చితంగా ఈ ఏమియోలో ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో ఏం తక్కువైంది, 1.5 ఇంజన్, 1500cc ఇంజన్. ఇండియాలో కంపెనీ ఉంది, ఫుల్ రేటింగ్ ఉంది, తగిలిన ఏం కాదు. కాకపోతే తెల్లం దాకా నడపడానికి కొద్దిగా అడ్జస్ట్ కాదు. ఎదురుగా ఎవడన్నా లారీ రోడ్ గట్టి లైట్ అయితే మనకు కొద్దిగా కళ్ళు చీకటి వచ్చినట్టు అవుతుంది అంతే. ఇప్పుడు నేనైతే తెల్లం దాకా నడిపి చూపెడతాను, అందుకే అట్లా ఒకటి ఉంటుందా. మళ్ళా ఇట్లా ఖచ్చితంగా సిగ్నల్ చూసుకోవాలి. ఒక 2 వీలర్ అన్న చక్కని వస్తాడు, మనం ఏం చేయలేము, బ్రేక్ కూడా చేయలేము. ఇలా నా ముందే ఓ అక్క ఓ అన్న గుద్దుకున్నారు. అక్కకి హెల్మెట్ లేదు, అన్నకి హెల్మెట్ లేదు, ఇద్దరు కొంచెం తిట్టుకున్నారు పేరు ఎటో. హైదరాబాద్లో మన బొల్లారం లొకేషన్లో. అయితే ఖచ్చితంగా మీరు అట్లా ఖచ్చితంగా మనం ఏం చేసినా కూడా ఏం చేస్తున్నామని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. దయచేసి మీరు ఈ
అంటే ఆటోమేటిక్ ఏఎంటీ కాకుండా ఉండే ఆటోమేటిక్, మామా ఏఎంటీ కాకుండా ఉండే ఆటోమేటిక్ ఇది. ఇందులో లైట్ వచ్చింది అనవసరంగా. ఇందులో ఈ డిఏజీలో ఇక్కడ మనం బ్రేక్ ఒక్కటే జస్ట్ క్రాస్. డ్రైవింగ్ ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, కాన్సన్ట్రేట్ మొత్తం డ్రైవింగ్నే ఉండాలి. సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ డిహెచ్లో ఎంత ఒర్రుతుంది కారు, వాట్ ఈస్ ద కార్లు తెలంగాణ మొత్తంలో విఐపీలు ఎంత ఉన్నారు, వాళ్ళ కార్ల నంబర్లు 2345 కార్ నంబర్ ఫార్చునర్ 2345 3456 సీట్ల అందరిది. ఆయనకు ఆ నంబర్ బాగా కలిసి వచ్చింది, ఫస్ట్ మంత్ రైండు. అయితే ఈ మన ఇది 1800 కిలోమీటర్లు, 18,000 అనుకున్నారు మామ ట్రిప్ అన్నట్టు. డీజిల్ పోసినాక ఎంత పోతుంది అన్నట్టు. సో మీరు ఈ ఏఎంటీలు స్కోడాలు కానీ ఇవి ట్రై చేస్తే మీకు ద బెస్ట్ ప్రీమియం ఉంటుంది. ఇది తుడిస్తే ఒక రేంజ్లు ఉంటుంది. ఈ కారుకు ఒక పెద్ద సంచి ఉన్నది. సంచిలా కారు కొన్న కారు నుంచి ఎన్నిసార్లు పొల్యూషన్లు చేసుకున్నాడు కస్టమర్. బుజ్జ గణపతి ఎక్కడ వండుకున్నాడు చూపెడతా. అయ్యో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అన్నట్టు. ఇంట్లో కింద కూడా తీస్తున్న బుక్కులు పార్ట్ వైజ్ పుస్తకాలు ఉన్నాయండి. కారు కొన్నప్పటి బ్యాటరీ గీటరీ డౌనల్ బీనల్ అన్నీ ఉన్నాయి, A to Z. కారు బుక్కులు మొత్తం ఉన్నాయి. ఈ ప్రీమియం డిజైన్ కానీ ఇవన్నీ కూడా మీకు చెప్తున్నా నేను. ఈ కారు వాడేటోడు అంటే అతను ఎవరైనా వోక్స్ వ్యాగన్ స్కోడా వాడేటోళ్ళు 2015లో రోడ్లు లేనప్పుడు కొనుక్కుంటే మెయింటెనెన్స్ వచ్చేది. ఇప్పుడు మెయింటెనెన్స్ రాదు. కారు ఇంకొక వెధవలకి ఇయ్యకూడదు. కారు నాది, నేనే నడుపుకోవాలి. 2000 RPM దాటొద్దు, పిచ్ చేయొద్దు, పార్కింగ్ కాడ అత్యుత్సాహం చూపెట్టద్దు. పార్కింగ్ రాకపోతే కొంచెం దూరం పెట్టుకోవాలి. నేను ఢిల్లీలో ఆడోళ్ళని చూస్తా, ఆడోళ్ళు తోలుకుంటారు కదా, వాళ్ళకి సరిగ్గా డ్రైవింగ్ రాకుంటే ఈ ఆడజాతి ఏం చేస్తుందంటే చక్కగా దూరం పార్కింగ్ పెట్టుకొని చక్కగా తాళం వేసుకొని నడిచేస్తారు తెలివిగా. అంటే మనకు చెప్పరు, వాళ్ళ ఆలోచన యాటిట్యూడ్ ఉంటుంది. స్త్రీ బాగా తెలియకలదండి, ఘోరంగా. అంటే ఇంకా అసలు ఆడోళ్ళంతా తెలియకలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. బాగా తెలివి ఉంటుంది ఇండియన్ గర్ల్స్కి. సో దూరం పార్క్ చేసుకోవాలి ఆడోళ్ళ లెక్క, సపరేట్గా లాకేసుకోవాలి. చుట్టాలకు చెప్పద్దు, కారు ఉందని చూపించుకోవద్దు. సో మీకు ఈ ఏమియోలు ఖరాబ్ కావు. మెయింటెనెన్స్ వస్తుందని అనే వాళ్ళకి చెప్తున్నా. మెయింటెనెన్స్ అని ఒక కాపీలో రాసుకోండి. 20,000 ఆయిల్ చేంజ్ ఇది. డీజిల్లా పెట్రోల్ కొనద్దు, మళ్ళీ పెట్రోల్ వాసిపోతుంది. 20,000 ఆయిల్ చేంజ్ ఇది. 7,500 అది మారుతి ఆల్టో చిన్న తమ్ముడు, గ్రౌండెడ్లా i10 చిన్న తమ్ముడు. సో మీకు ఎంత 7,500 కూడా గదే 3.5 లీటర్లు పడుతుంది. ఇది 1.5 ఇంజన్, గదే 3.5 లీటర్లు పడుతుంది. ఇక్కడ ఏంటంటే కారు కొనేటప్పుడు ఈ క్వాలిటీ ఉందనుకో, ఈ స్టీరింగ్ కవర్ క్వాలిటీ జర్మనుడు హై క్వాలిటీ ఉంటుంది. దీని వోక్స్ వ్యాగన్ అనే లోగో కానీ ఈ హారన్ కూడా అది మనకు మళ్ళీ బయట ఎంచుకుంటే కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది ఖరాబ్ అయితే. ఈ పవర్ విండోస్, ఈ సిస్టమ్, ఈ రూఫ్ కానీ ఈ కనెక్టివిటీ సిస్టమ్ అంతా కొంచెం. ఇప్పుడు మనం బట్టలు కొనుక్కుంటాం అనుకో, గ్రామీణ ప్రాంతాలలో అంగట్ల బట్టలు అమ్ముతారు. 50 రూపాయల నుంచి ఒక అంగి చొక్కా స్టార్ట్ అవుతుంది. అక్కడనే కొద్దిగా ధరగలది ఇంకా టైలర్ షాప్లో, అంటే ఒక కుమార్ షెట్స్ అని ఉంటుంది, వాడు 250-300 ఉంటుంది. దానికంటే మించింది మ్యాక్స్ ఉంటుంది అనుకో, వాడు దానిలో కూడా ధరలు ఎక్కువ తక్కువ. దానికంటే ప్యాటలూన్స్, దానికంటే ఇంకా సెంట్రల్ ఒక షాపింగ్ మాల్ పోతే రకరకాల యుఎస్ పోలో 50 రూపాయలకు దొరికే అంగి మెయింటెనెన్స్ ఎట్లుంటుంది. యుఎస్ పోలో నువ్వు 2,500 పెట్టి 3,500 పెట్టి 7,000 దాకా పెట్టి అంగి కొనుక్కుంటే అది వేసుకుంటే అది లైటీలు వేసుకున్నప్పుడు ఒక తీరు ఉంటుంది, లైట్ బంద్ చేసినాక ఒక తీరు ఉంటుంది యుఎస్ పోలో. కొన్ని బ్రాండ్స్ ఇంకా ప్యాప్జిన్స్ రకరకాలు ఉంటాయి కదా. అయితే ఇవి కూడా అంతే. ఈ స్కోడాలు వెంటోలు ఈ ఫినిషింగ్ అనేది నీకు నైట్ అయినా ఒకలాగా, డే లాగా ఒకలాగా, రన్నింగ్లో ఒకలాగా, ప్రీమియం కలర్ బ్లూలో ఒకటి, ఈ సన్షేడ్లో ఒకటి, గ్రేలో ఒకటి, చాక్లెట్ ఒకటి, కాఫీ చాక్లెట్ ఒకటి, కాఫీ కలర్ ఒకటి, వాళ్ళు తీసినప్పుడు లావా బ్లూ ఒకటి, ఒక ప్రీమియం అది ఇస్తారు. ధర కొనేటప్పుడు వీళ్ళది ఎక్కువ, కొనేటప్పుడు కూడా ఎక్కువేం కాదు. భారత మార్కెట్ పోటీ ఇచ్చడానికి వానికి వశపడతలేదు. ఇప్పుడు మీరు ఫర్నిచర్ తీసుకున్నా, ఇంట్లో దర్వాజాలు చేయించుకున్నారు అనుకో, కమరం దగ్గర చేయించుకుంటే ఒక తీరు, మనం డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక తీరు. చాలా బయట కంపెనీలే ఉంటాయి, రాయల్ ఓక్ లాంటి చాలా కంపెనీస్ ఉంటాయి బయట. డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు ఒక ప్రైస్ ఉంటుంది. బకెట్లు మగ్గుల కానుంచి కూడా క్వాలిటీని బట్టే
ప్రైస్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రీమియం కార్లు ఒకసారి ట్రై చేయండి. వాట్ ఈస్ ద ప్రీమియం? ఎందుకు మెయింటెనెన్స్ వస్తుంది మారుతోని కంటే వీడు 20,000 కాల్ చేంజ్ ఇస్తాడు. ఎందుకు మెయింటెనెన్స్ వస్తుందంటే మనం ఇంకొకరిని నమ్మితే మెయింటెనెన్స్ వస్తుంది. మనం స్నేహితుని నమ్మినా, దగ్గరుని నమ్మినా, మిత్రుని నమ్మినా, సొంత వాళ్ళని నమ్మినా దెబ్బ ఖచ్చితంగా పడుతుంది. 100% పడుతుంది. నేను సరిగ్గా చెప్పగలుగుతా, కానీ నేను ఇప్పుడు కార్లు పెట్టాముతున్నా కాబట్టి నేను చెప్పే విధానంలో అది చెప్తే తప్పు, అందుకు చెప్తలేను. కానీ సొంత వాళ్ళకి మెయిల్ చేస్తే ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. నువ్వెంత అనే కాడికి వస్తుందండి. అప్పు ఇస్తే చెప్పులు అరగాలనే సామెత ఉంటుంది. అందుకనే కారు ఇంకోనికి ఇస్తే వాడు మనలాగా ఎందుకు నడుపుతాడు? ఇట్లా 1800 RPM ఎందుకు ఉంటుంది? నేను కూడా బయట వాళ్ళ కార్లు, ఫార్చునర్లు అవి 2006, 7, 8, 9లో 150, 160 కొట్టేటోని. ORR సెకండ్ స్టార్ట్ అవుతుంది. ఎడుగురి సందిరి రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నాడు. ఆంధ్రోళ్ళే కాంట్రాక్టర్లు. వరంగల్, కరీంనగర్ ఎవరు లేడు. ఆదిలాబాద్ అక్కడిక్కడ కొంతమంది రెడ్లు ORRలు బిట్ వైజ్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గరనే అప్పుడు లోన్లేనే కార్లు. వాడు ఏడికెళ్ళి కొంటాడు, మొత్తం 0 లోన్ పెడతాడు. గవర్నమెంట్ నుంచి బిల్ వస్తా అంటే దాన్ని కట్టేసుకుంటాడు అంతే. వానికి పాన్ కార్డు ఖరాబ్ కాదు, ఎందుకంటే ఫర్ము. నేను పెట్టాను అనుకోండి, లక్ష్మి అమ్మవారు, శ్రీనివాస అయ్యవారు. శ్రీనివాస అంటే తెలుసు కదా, వైకుంఠంలో ఉంటారు, తిరుపతిలో ఉంటారు వైకుంఠంలో. లక్ష్మీ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అని నేను పెట్టిన. లేకుంటే లక్ష్మీ గణపతి, బుజ్జ గణపయ్య అలా పడుకున్నాడు, ఇంతకు సైడ్ చూపించిన. లక్ష్మీ గణపతి అని పేరు పెట్టి ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నా. పాన్ కార్డు లక్ష్మీ గణపతి పేరు విని వస్తుంది. సిబిల్ దెబ్బతింటే లక్ష్మీ గణపతి దెబ్బతింటుంది, నా దెబ్బతిన్నది. ఎందుకంటే నేను ఫర్మ్ చైర్మన్, నాకు ఏం ఎఫెక్ట్ పడదు. మళ్ళీ కొత్త బ్యాంకోనికి 2 ఫుల్ బాటిళ్ళు, 5-6 సార్లు మంచి షాపింగ్, అవసరమైతే ఏదైనా టూర్ తీసుకుపోయి. అలంకృత దాబా ఉన్నది, ఇవాళ వేనం బట్టలు లేకుండా స్విమ్మింగ్ పూల్లో డాన్స్ చేస్తారు పొద్దాక. సో అక్కడ ఇంకా రామోజీ ఫిలిం చుట్టూ ఉన్నది అనుకో, వాళ్ళకి ఊరు. ఎందుకంటే ఇక ఊరోడికి ఇట్లా రాజిక్ కానీ ఇటు ఈ పక్క పడి పోతే ఏడికి పోయినా ఏం కాదు. ఊరోడు ఇప్పుడు మనకి ఏనంగానో ఒక సింగరోడు ఏడో తెలిసి ఉంటాడు, వాడేదో పురాణాలు తీసుకుని వస్తాడు. వాడు మన చూస్తే వట్టి రంప్ అయిపోతాను ఇక్కడ ఊరు. సో కాబట్టి మీకు ఎట్లా అంటే ఇంకొకనికి చేసి ఆ ఫర్ములు పెట్టుకున్న వాళ్ళు కొత్త కాళ్ళు కొనుక్కొని తిప్పుకుంటారు, కథ అమ్ముకుంటారు. ఇక మనం నీతిగా నిజాయితీగా మారిపోయారు, మనం మంచిగా ఉండాలి, బతకాలి అంటే ఆగమాగం అవుతాం. ఇది కూడా ఆలోచన చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్లు ఖచ్చితంగా ప్రీమియం వైపు వెళ్దాం. ఏమియో ఇది ఏం తక్కువ కాదు. డిజైర్ కాకుండా ఇది కిరాయిలు కొట్టదా? ఇక ఒకటి కరీంనగర్లో ట్యాక్సీ కార్ ఉంది, ఫోర్డ్ ఫిగో ఆస్పారో, 5,70,000 తిరిగింది. షోరూంలో వాళ్ళదే రికార్డ్ బ్రేక్. ట్యాక్సీ నడుస్తుంది, అది వైట్ కలర్ బెడ్లో. వాడు పికప్ అప్ డౌన్ కొడుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే మీకు ప్లే స్టోర్లో, మీకు మొబైల్ ప్లే స్టోర్లో ఏంటంటే BLA అనే ఒక యాప్స్ ఉంటాయండి. బుల్బుల్ అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని కొట్టంగానే అది ఇన్స్టాల్ చేసుకొని మీరు హైదరాబాద్ నుంచి కర్మార్ వస్తారనుకో, మీరు వాళ్ళ యాప్ నేను ఇప్పుడు కార్ వేసుకొని వస్తాను. ఆ బుల్బుల్ యాప్లో నా ఈ కార్ నంబర్ పెట్టో, లేకుంటే ఏదైనా ఆధార్ కార్డ్ వస్తుంది, ఫోన్ నెంబర్ అది పెట్టిన అనుకో, కార్ ఖాళీ వచ్చేటప్పుడు వాడు మంది వస్తారు. 300, 200, 4 ఎక్కితే 4 1200. ఈ 1200 ఆలోచన ఏదైతే ఉంటుందో అది పిచ్చి ఆలోచన. ఆ ఆలోచన పెట్టుకొని చేసుకున్నాం అనుకో, కార్లు అట్టి ఖరాబ్ అవుతాయండి. కానీ ఆ బుల్బుల్ యాప్ ద్వారా ఆ అబ్బాయి సంపాదించిన సంపాదన ఆ ఫోర్డ్ మీద 18 లక్షల పైన సంపాదించిండు. ఆయన కొన్నప్పుడు కరీంనగర్లో 7 లక్షలు ఉందట. ఊరంతా సుడాలందరూ అమ్మన్నారట, ఆయన అమ్మలేదు. లక్ష్మీ కళ్ళ బండి అని కరీంనగర్ అడ్డ మీద ఉంటుందండి, బస్ స్టాండ్ ముందర ఉంటుంది. ఫోర్డ్లు కూడా నడుస్తున్నాయి, ఏమీ ఎందుకు నడవదు గట్లా. ఇప్పుడు ఇది ఏం కష్టం వచ్చిందండి, నేను నడుపుతాను. ఏంది 1,00,000 కిలోమీటర్లు కాదు, 10 లక్షల కిలోమీటర్లు నడుస్తుంది ఫస్ట్ క్లాస్. ఆయిల్ చేంజ్ 20,000కి ఒకసారి. మళ్ళీ మీకు ఇంకోనికి ఇవ్వద్దు, తాగలనియద్దు, అంతే చూసుకుంటే వాళ్ళ పొద్దాక నడపాలి, పొద్దుకి పక్క పెట్టాలి, అంతే. నీకు ఏం ప్రాబ్లం కాదు. నేనంటే గా టైంకి పోతున్నా మీ కళ్ళ ముందట. నాకు రాత్రి ఆనందం. అమెరికాలో కదా పొద్దాక వండి తెల్లందాక తిరుగుతుంటారు. చీకటి కొన వాళ్ళు అన్నదమ్ములు గిటస్తారు, రాకురన్నారు, లెఫ్ట్ పోర్రి. ఎంత 80 పోతున్నారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీమియం కార్లు ఇంకిన్ని తెస్తా. ఢిల్లీలో సేమ్ బ్లూ కలర్ మాన్యువల్ ఉంది, ఇదే ఏమియో ఆటోమేటిక్ దొరకట్లేదు. నేను ఇంకా ప్రయత్నం చేస్తాను. నీ ఇవే గంపగుత్తకు 250 పట్టుకొస్తా నా ప్రజలకు ఇస్తా అని. నా తెలంగాణ నా ఛానల్ ఇన్ని రోజులు కళ్ళు ఒత్తు వేసుకొని తెల్లందాక పని డబ్బు చూసి అన్నలు ఉన్నారు చాలామంది. నా ఛానల్ ఓన్లీ మొగోళ్ళు చూస్తారండి, ఆడ జాతి నా ఛానల్ చూడదు. అంటే ఆడ లక్షణాలు ఉంటాయి చూసినావా, పగోడు ఎదగద్దు, మంది ఎదగద్దు అనేటోళ్ళు చూడరు. చదువుకున్న ఆడోళ్ళు చూస్తే 1% 2%. ఎందుకంటే నా అనాలిసిస్లో ఓన్లీ 20+
55 వరకు ఏజెస్ కూడా అనాలిసిస్ ఎవరెవరు చూస్తాను జీమెయిల్ ఐడి ప్రకారం నేను అనాలిసిస్ చూస్తా. అటువంటి నాలెడ్జ్తోని నేను కారు ఇది 2,50,000కే ఏమీలో ఒక 10 పట్టుకొస్తా వచ్చే సంవత్సరానికైనా. ఇక తీసుకొని గంపగుత్తా ఎవడిస్తాడు ఇచ్చుకోరి. నాకు ప్రాణం కార్ అంటే, కారు మీద నాకు ప్రేమ ఉంటేనే కారు నా దగ్గరికి వస్తుంది. ఏదైనా దా 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 అంటేనే వస్తుంది. ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి నేను సీఎం అవుతా అని గట్టిగా అనుకున్నాడు అవుతుంది. అనుకుంటే అవుతుంది. వాడు శేఖర్ కమలో చెప్తాడు అదే సినిమాలో, వాడు సాయి పల్లవిను ఈ చిరంజీవి అన్న కొడుకు ఉండే సినిమా చాలా బాగుంటాయి పాటలల్లో. అట్లా గట్టిగా అనుకుంటే అవుతుందట. గట్టిగా నేను ప్రజల సంకల్పంతో నేను కొంతమందికి నష్టం కూడా చేసిన 5-6కి. కొంతమందికి ఎన్ఓసీలు ఇవ్వలేదు, కొంతమంది ఫోన్లు మేము ఎత్తలేదు, ఒకలో 5,000 అంతకుముందు సంవత్సరం కొట్టిరు, మళ్ళీ వాళ్ళకి రిటర్న్ కొట్టలేదు, లేట్గా కొట్టంగా చేసినాం. వాళ్ళు కూడా మన్నించారు. అంటే ఈ ఎక్కువ సాయం చేసిన వాళ్ళు వాళ్ళకు ఈ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో అంటే నేను నా అకౌంట్ ఎప్పుడు రన్నింగ్ చేయలేదండి, మా టీం వాళ్ళు చేస్తారు, వాళ్ళకు కూడా కడుపు ఉంటుంది కాబట్టి పైసలు ఇటాట్ వచ్చినప్పుడు ఇది బిజినెస్ లిటరల్లీ. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. నీకు ఎంత ఎక్కడికి పోయినా వాడు రేవంత్ ఏమన్నాడు, December 1వ తారీఖు పెన్షన్ తీసుకోకూరి, మళ్ళీ 3,000 వస్తాయి, పోయి రైతు లోన్ తెచ్చుకోరి మీకు 2 లక్షలు చెప్తాను, 2 రూపాయలు కూడా వేయలేదు. మరి అంత దరిద్రంగా ఏం లేదు, కానీ వాడు ప్రజల పైసలు కాపాడుతాడు. నాకైతే ఇష్టమే రేవంత్ అనేటోడు. ఎందుకంటే వాడు భూముల ధరలు స్టేబుల్గా ఉంచుతుండు. నారాయణపేట జిల్లా బిడ్డ, జిల్లా ప్రజలు కూడా అతన్ని ప్రేమిస్తలేరు. కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టినంటే ప్రజల బాహుబలి సినిమాలో వాడు ఒక విగ్రహం కట్టాలంటే కొంతమంది చస్తారు అన్నట్టుగా, ఒక ప్రాజెక్టు కట్టాలంటే కొంతమంది త్యాగం చేయక తప్పదు. ఎంతోమంది ఎర్ర జెండా సైనికులు త్యాగం చేస్తే త్యాగాల పునాది మీద ఇది ఏర్పడ్డది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మనం ఇవాళ ఉత్తరాంధ్ర కంటే లేబరు, బీఆర్ఓలు, యూపీఓలే ఉంటారు. ఇక్కడ ఎక్కడైనా నువ్వు కరీంనగర్ కాదు, నీకు ఉన్న 33 జిల్లాల సెంటర్ పోయి అపార్ట్మెంట్లో పనివాడు ఎవడంటే సలాగా కట్టేటోడు, సిమెంట్ తెచ్చేటోడు, పిఓపి చేసేటోడు, దానిమ్మ పండ్ల రసం చేసేటోడు, బత్తాయి పండ్ల రసం పెట్టోడు ఎవడంటే వాడు ఉత్తరప్రదేశ్, బీహార్ ఇక్కడోడే. మనం ఎందుకు ఇంత అడ్వాన్స్ అయినామంటే ఎర్ర జెండా, కమ్యూనిస్టు జెండా సుత్తే కొడవలి. వాళ్ళు పిరికిడి బట్టి భూస్వాములను, లంజవడుకులను, కొంతమంది పోలీస్ ఆఫీసర్సు ఆ డబ్బు దాహంతో, మదంతో, వెనకట మాలిస్ ఎస్ఐని జబ్బలొత్తుడు పురుషాలు కాకుండా మిగతా పెయ్యి అంతా ఒత్తించుకున్నాడు ఉండే. వెనకట నూనె పెట్టి కొద్దిగా రెడ్ నీళ్ళ పైసలు ఉండాలి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పటి పోలీస్ మా హుస్నాబాద్ అండి, మా దగ్గర ఎస్ఐ ఉన్నాడు ఇప్పుడు. యూనిఫామ్ అంటే ఆయన పిచ్చి. మా నియోజకవర్గంలో 5 మండలాలు కురుస ఉంటాడు ఆయన, మంత్రి పొన్నం ప్రభాకరు. ఆయన చెప్తే కూడా పని చేయరు వాళ్ళు. అక్కనపేట ఎస్ఐ గారు అని ఒక రాజు ర్యాంకర్కు SHO ఎప్పుడు ఇయ్యరు. నేను మొన్న కూడా చెప్పిన మా దగ్గర అట్లుంది. భయపడాడు ఆయన, అసలు కేసు కాకుండా చూసుకుంటాడు ఆయన. వీలైన కాడికి కంట్రోల్ చేస్తాడు. తమ్ముడు జీవితం చిన్నదని చెప్తాడు డైరెక్ట్. అందరితో నవ్వకుండా మాట్లాడతాడు. ముందుగాలే పోతాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పిచ్చి చేయద్దు, సర్పంచ్ ముందుగాలు తిరుక్కుంటుంది. ఏంటంటే ఇది నక్సలైట్లు మనల్ని ప్రేరేపించి వెనక పడకుండా చేసింది కాబట్టి మనం ఇవాళ ఇంత ఉన్నాం. ఆ నారాయణపేట అంటే నేను ఈ ముచ్చట ఎందుకు చెప్పినంటే, నారాయణపేట జిల్లాలో ప్రాజెక్టు కట్టాలంటే రైతులు భూములు ఇయ్యక తప్పదు. ఏదో ముఖ్యమంత్రి కదా అని రేవంత్ రెడ్డి సార్ను తిట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రాజెక్టు కావాలంటే రఘునందన్ రావు కింద మీద పోయి ఎన్ని చేసుకున్నా కూడా మల్లన్న సాగర్ ఆపలే. పొద్దు తీసుకుపోయి పొట్టు చంపిరు, అన్నీ క్లియర్ చేసిర్రు. ఇవాళ రైతులు ఆడ చూస్తే చక్కెర వస్తుంది, మల్లన్న సాగర్ వస్తే తెలంగాణ ప్రాజెక్టులు. కానీ ఈ పొట్టోడు అది నింపుతలేడు, కరెంటు పెడతలేడు. అవి నింపితే నీకు హైదరాబాద్కు వాటర్ దీంతోనే సోర్స్ అవుతుంది. ఎందుకంటే శ్రీశైలం వాళ్ళు ఎగదెంగుతారు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది, చంద్రబాబు గారు చెప్పినట్టు ఇంటాడు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఖచ్చితంగా ప్రీమియం కార్లో పోదాం, ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దాం, ఖచ్చితంగా సంతోషపడదాం. ఈ నిజంగానే 2010 తర్వాత పుట్టేటోళ్ళు కలియుగంలో, అందుకేనేమో ఉన్న పైసలు ఓడదానికి పొద్దుగా అయితే మందికి చూస్తారు. అంతగా కాకుండా ప్రీమియం ఎంజాయ్ చేద్దాం, మంచి జీవితాన్ని అనుభవిద్దాం. ఆడపిల్లలతోనైనా ఆడతల్లులతోనైనా, అంటే మనకంటే చిన్న పిల్లలైనా, మనకంటే పెద్ద తల్లులైనా, అక్క చెల్లెలైనా, మనకు తెలిసిన వాళ్ళైనా, పరిచయం వాళ్ళైనా సంతోషంగా బతుకుదామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. టోల్ గేట్ దాకా వచ్చినాం. మీకు కూడా పాపం చూసేటోళ్ళు మొత్తం చూస్తారు. పక్కా నా వీడియో ఎవరు చూసినా మొత్తం చూస్తారు. చూసే వాళ్ళందరికీ పాదాభివందనాలు. మీరు ఎవరైనా సరే మనం భద్రాద్రి తలవాలయ్యం, ఇక్కడ అనుకుంటాం. నేను కూడా మన కుంభమేళ గోలే గట్టిగా సంకల్పంతో ఒక బొటనవేలు మీద నిలబడి నాకు ఇష్టదైవం శ్రీనివాసుడు,
ఏడుకొండలవాడు అమ్మవారిని అందరినీ పద్మావతమ్మని అందరిని దలుచుకొని మమ అనుకున్నా నేను, అంటే కెమెరానికి పంపి నీళ్ళు తెప్పించుకోలే, ఇట్లనే మమ అనుకొని సంకల్పంగా మమ నేను కూడా మాంగళ్యం తంతునామైన మమ జీవన ఇతన కంచె బద్ద సుఖచిత్రములని ఆడు పుస్తల తాడు కట్టేటప్పుడు అయ్యగారు చదువుతాడు. మమ అనుకో నాయన అంటాడు, అంటే ఇది చేసినట్టు అన్నట్టు అయ్యగారు చదివిన మంత్రాలు కొన్ని పెళ్లి కొడుకు అనుకున్నట్టు పెళ్లి కూతురు అనుకున్నట్టు. సో ఇది అంతేనండి. థ్యాంక్ యూ. మీ పాదాలు నేను అంటే తాకినట్టే చివరి వరకు వీడియో ఎంతమంది చూస్తారు. మమ అంతే, ఇంకా దీనిలో తగ్గేదే లేదు. మనకింత ముక్కు ఉన్నది, ఆ ముక్క కోసం ఈ ఎడమ పక్క లైన్లో పోతే ముక్క చెల్లుతుంది, వాడు ఉంటే అనకలు కొడుతుంది. కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళకైతే గంతే, లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి, చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కొడతారు. నమస్తే, జై తెలంగాణ, జై ఆంధ్ర. ప్రీమియం కలర్స్ పోదాం, ప్రీమియం కార్లు తీసుకుందాం. నమస్తే, సదా మీకోసం.